ఈరోజు ఎవరైతే అన్ని బాధలు అన్నీ కూడా మర్చిపోయి ఈ యమ విధియ నాడు అంటే భగిని హస్త భోజనం, భగిని అంటేనే సోదరి, హస్త భోజనము ఆమె చేతి వంట భోజనం చేయాలి. ఇప్పుడు సొంత సోదరి లేకపోయినట్లయితే ఇది అంటే ఒక ఇంట్లో ఇద్దరు అన్నతమ్ముళ్ళే ఉంటారు, సో ఇద్దరు ఆడపిల్లలే ఉంటారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఈ రోజుని అసలు ఏం చేయొచ్చు అంటారు? ఇలా ఉంటే 2 రకాలుగా చెప్పారు. ఒకటి మన అమ్మ అక్క కానీ చెల్లె కానీ ఉంటే ఆమె ఇంటికి వెళ్ళి తినొచ్చు. లేదు ఈ మన అన్నదమ్ములు నాన్నకు సంబంధించిన పెదనాన్న బాబాయిలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంతతి మగవాళ్ళు ఉంటే అన్నయ్య వరుస తమ్ముడు వరుస అవుతారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళ ఇంట్లో తినవచ్చు. ఈ విధంగా చెప్పబడి ఉంది. మనం ఎట్లనైనా సరే ఆ సోదర భావన ఉండాలి, ఉంటే కలిసి వస్తుంది. లేకపోతే సొంతం వాళ్ళు ఉంటే సొంతం వాళ్ళు వీళ్ళు ఉన్నా వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. నా సొంత అన్నయ్య ఉన్నాడు కదా ఇంకా వాడితో నాకేం పని, ఇది ఉండదు. మళ్ళీ నా సొంత తమ్ముడు ఉన్నాడు కదా వాడితో నాకేం పని, ఈ భావన ఉండొద్దు. ఇతనే అతను కూడా మన సొంతం. అంటే ఇక్కడ పాలివాళ్ళు అది ఇది అని మనం అనుకుంటాం, కానీ పాలివాళ్ళైనా రక్త సంబంధమే కదా, ఎక్కడైనా రక్త సంబంధం కలిసింది కదా. ఆ రక్త సంబంధం ప్రేమ ఎక్కడికి వెళ్తాయి? ఏదో కాసేపు అరుచుకున్నాం, ఇప్పుడు మన ఇద్దరం సొంత అన్న చెల్లెళ్ళం, కోపం వచ్చింది మన ఇద్దరం అరుచుకున్నాం, నాకు చిన్న ఇబ్బంది కలిగితే అరే మా అన్నయ్యకి ఏదో అయిందట, బాధ కలిగిందట, నీకు బాధపడతావా లేదా? అది ఎక్కడైనా ఉంటుంది. నీకు బాధ కలిగింది, నా చెల్లెలు ఏందో ఫోన్ చేయలేదు 2 రోజుల నుంచి, ఏమైందో దానికి ఉంటుందా? ఆటోమేటిక్గా నాకు వస్తుంది. ఏంది అది బయటకి చెప్పలేకపోయినా ఇంటర్నల్గా మనలో ఉంటుంది. మనము దాన్ని పట్టించుకోక గమనించినా దాన్ని పట్టించుకోక ఏముందిలే చేయకపోతే చెప్పింది ఏముంది వెళ్ళట్లేదా నాకు, ఈ భావనలు లౌకికపరమైనటువంటి భావనలు తీసుకుంటాం, కానీ ప్రేమానురాగాలని బయటకు వ్యక్తం చేయట్లేదు. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తున్నామో ఆ ప్రేమలు కొనసాగుతూ ఉంటాయి, ఆనందము లక్ష్మీప్రదం కొనసాగుతూ ఉంటుంది. ఇవన్నీ చేయక మనం ఈ లక్ష్మీప్రదాన్ని దూరం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడ చూసినా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం, రాకపోకలు తగ్గిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఇలాంటి పండుగల ద్వారా అయినా కూడా కలిసి ఉండాలి, కలిసి చేసుకోవాలి. ఇప్పుడు ఏదున్నా కానీ రక్త సంబంధాన్ని ఎవరం కాదనం కదండి. సరే ఇప్పుడు కోడలు వచ్చింది, కోడలికి ఏదో కోపాలు వస్తాయి, లేదు బావ వచ్చాడు బావకి ఏదో కోపాలు వస్తాయి, మనం ఎంత ఉన్నా వాళ్ళైతే రక్త సంబంధం కదా, కాదనకూడదు కదా. అది చూసుకోవాలి. ఆ ప్రేమ అనుబంధాలు, మన కోపం మనదే, వాళ్ళ ప్రేమ వాళ్ళదే, దాన్ని దేన్నే మనం డిస్టర్బ్ చేయొద్దు. అప్పుడే ఇవాళ కాతే రేపు కాతే ఎల్లుండైనా అందరం కలిసి ఉంటాం. పోతూ వస్తూ ఉంటేనే కదా బంధాలు నిలబడేది. ఈ రకమైనటువంటిదన్నీ కూడాను లక్ష్మీప్రదంగా చెప్పబడి సాక్షాత్తు యముడే వరాలు ఇచ్చాడు, యమున కూడా వరాలు ఇచ్చింది ఈ విధంగా. కాబట్టి ఆ వరాల్ని మనం పొందట్లేదు. ఇవాళ మరి అర్ధాంతరంగా చనిపోవటం, ఇవన్నీ ఏంటి అనుకోని కష్టాలు రావడం, ఊహించని కష్టం. అరే ఎప్పుడు నేను ఈ విధంగా నేను ఇంత మంచిగా ఉంటాను, నాకేంది కష్టాలు అనుకుంటాం. ఎందుకు వస్తాయి అంటే ఇటువంటి లోపాల వల్ల ఆ కష్టాలు వస్తాయి. మనం చేసే తప్పిదాలు మనకు తెలిసి కూడా చేస్తున్న తప్పిదాలు ఇవన్నీ. కష్టాలు రావు అంటే ఎందుకు రావు? ఒకరి ఆనందం ఒకళ్ళం పంచుకోకపోతే కష్టాలు వస్తాయి కదా, బాధ కలుగుతుంది కదా, ఇవన్నీ అవే. కాబట్టి ఈ యమ విధియ నాడు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు అన్నయ్య వచ్చాడు కదా అని చేతి వంట కాకుండా హోటల్స్ నుంచి తేవద్దు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి భక్తులు. ఓకే, ఖచ్చితంగా చెల్లెలు తన చేతితో వండి పెట్టింది, చెల్లె కానీ ఎవరైనా సరే తన చేతి వంటే వండి పెట్టాలి.